హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గైష్ వ్లాగ్స్. ఈ స్వీట్ పొటాటోతో 2 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ అయితే ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి 2 రెసిపీస్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటోతో స్వీట్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా స్వీట్ పొటాటోని బాయిల్ చేసుకోండి. దుంప పెద్ద సైజులో ఉంటే 2-3 సరిపోతాయి, లేదా చిన్నగా ఉంటే 5-6 తీసుకోండి. ఇలా స్వీట్ పొటాటోని 1 లేదా 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. దుంప బాగా మెత్తగా ఉడికిన తర్వాత వాటికి ఉన్న పైన పీల్ అయితే తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం అయితే వేసుకోండి. 1/2 కప్పు వాటర్ అయితే వేసుకోండి. ఇలా బెల్లం కరిగి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడా కూడా ఉండలు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకున్న స్వీట్ పొటాటో పేస్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు స్వీట్ పొటాటో వేసిన తర్వాత ఒకసారి అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం కలిసేలా కలుపుకోండి. మళ్ళీ ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా కలిసేలాగా కలుపుతానే ఉండండి. ఈ స్వీట్ వచ్చేసరికి అడుగును బాగా ఎక్కువ పడుతుందండి. సో నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. అలానే ఫ్లేమ్ వచ్చేసరికి స్లో టు మీడియం అయితే పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్వీట్ అనేది రెడీ చేసుకోవాలి. మధ్యలో 2-3 సార్లు ఒకసారి ఇలా నెయ్యి అనేది యాడ్ చేస్తూ ఉంటే స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోండి. మరొక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఇలా స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు గరిటతో కలుపుతూనే ఉండండి. ఇలా ప్యాన్ నుంచి స్వీట్ అనేది సపరేట్ అవ్వడానికి సుమారు ఒక 10-15 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఇలా ప్యాన్ నుంచి స్వీట్ అనేది అంతా సపరేట్ అయిన తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. మరొకసారి గరిటతో అయితే కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఈ స్వీట్ని ఫ్లేమ్ని స్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా గరిటతో కలుపుతానే ఉండండి. ఇలా కలర్ అనేది కొంచెం చేంజ్ అయిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా స్వీట్ పొటాటోతో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సో రెసిపీని చూసి అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అలానే హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరన్నా సరే చాలా ఇష్టంగా ఈ స్వీట్ అనేది తినేస్తారు. స్వీట్ పొటాటోలో కొంచెం ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బెల్లాన్ని కరెక్ట్గా చూసుకుంటే అయితే యాడ్ చేసుకోండి. స్వీట్ అనేది ఎక్కువ ఉన్నా సరే ఓవర్గా ఉండి టేస్ట్ అనేది అంత బాగోదు. అలానే తక్కువ స్వీట్ అయినా సరే టేస్టీగా ఉండదు కాబట్టి బెల్లాన్ని కరెక్ట్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. ఫస్ట్ రెసిపీ చూసారు కదా. సో సెకండ్ రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటోతో పరాటా. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరాటా అయితే. అసలు ఈ పరాటా స్వీట్ పొటాటోతో చేశారంటే ఎవరు నమ్మరు, అంత టేస్టీగా ఉంటుందండి. హార్డ్గా ఉంటుంది అన్న ఫీలింగే అవసరం లేదు. చాలా సాఫ్ట్గా మెత్తగా అనేవి ఉంటాయి పరాటాస్. తప్పకుండా రెసిపీని చూసి అయితే ట్రై చేయండి. ముందుగా 1-2 విజిల్స్ వచ్చేంత వరకు స్వీట్ పొటాటోని బాయిల్ చేసుకోండి. మెత్తగా ఉడికిన తర్వాత వాటికి ఉన్న పైన లేయర్ మొత్తం తీసేసి ఫోర్క్తో కానీ లేదంటే చేత్తో కానీ మెత్తగా ఎక్కడా కూడా పీసెస్ అనేవి లేకుండా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. గోధుమ పిండి అయినా పర్వాలేదు, మైదా అయినా పర్వాలేదు. గోధుమ పిండి హెల్త్కి మంచిది కాబట్టి గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటిలోకి సన్నగా నిలువుగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి చీలికలు, తురుముకున్న అల్లం, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే 1 స్పూన్ జీరా, పసుపు, కారానికి బదులుగా 1 స్పూన్ మిరియాల పొడి, అలానే కరివేపాకు, కొత్తిమీర వీటినన్నిటిని యాడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బాగా కలిసేలాగైతే కలుపుకోండి. స్లోగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. పిండి బాగా నానితే పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ అయిన తర్వాత పిండిని మరో 2-3 నిమిషాల పాటు గట్టిగా ప్రెషర్ యూజ్ చేసి మరొకసారి అయితే కలుపుకోండి. ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత పిండి ఈ మాత్రం సాఫ్ట్గా ఉంటేనే పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బాగా కలిసేలాగైతే కలిపితే పరాటాలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఈక్వల్ సైజెస్లో అయితే కట్ చేసుకోండి. వాటిని బాల్స్లో అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న బాల్స్ని గోధుమ పిండి అయితే వేసుకోండి. చపాతీ కర్రతో చపాతీలు అయితే ఒత్తేసుకోండి. ఇలా పరాటా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ లేదా 1 స్పూన్ నెయ్యి అనేది అప్లై చేసుకోండి. పరాటాలని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి.
ఇలా పరాటాల పైన నువ్వులైతే అప్లై చేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి లేదంటే ఒక స్పూన్ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. మరొకసారి ఒత్తుకుంటే నువ్వులు అనేవి ఊడకుండా ఉంటాయి. ఇలా ఆయిల్ అన్నా నెయ్యి అన్నా అప్లై చేసుకోండి. రెండు వైపులా కూడా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే పరాటాలని రోస్ట్ చేసుకోండి. ఈ స్వీట్ పొటాటోకి మనకి ఎటువంటి చట్నీ కాంబినేషన్ కూడా అవసరం లేదండి. నార్మల్గా కూడా చాలా బాగుంటాయి. అలానే రైతాతో కాంబినేషన్గా తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఒక తక్కువ టైంలో ఇంత హెల్దీ రెసిపీ అనేది ట్రై చేయాలి మీ పిల్లలకి అంటే తప్పకుండా ఈ రెసిపీ అయితే ది బెస్ట్ అండి. ఐ హోప్ ఈ 2 రెసిపీస్ మీ అందరికీ నచ్చినాయని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ 2 రెసిపీస్ ట్రై చేసి మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మరెన్నో వీడియోస్ కోసం గాష్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.